త్వరగా రండి. కారణం ఏమిటంటే ఇట్లా కార్యక్రమాలు వాస్తవంగా కుటుంబ జనానికి ఆంతర్యంగా ఒక ఏదో ఒక ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పిలిచిన వాళ్ళు వెంటనే వచ్చి ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగిస్తే. నమస్కారం. మంగాదేవి గారికి వెంకటేశ్వరరావు గారు చిన్న సత్కారం, చాలా గొప్ప సత్కరిస్తారు. చాలా సంతోషం. ఎందుకంటే సుబ్బారావు డబ్బులు ఎంత ఇచ్చారో వెళ్ళిపోతాయో రేపు ఇంటికి తెలియదు. ఈ చేసినటువంటి సత్కారాలే గుర్తుండి కళాకారులకి ఇది మహద్భాగ్యం. ఎందుకంటే కళాకారులు కారణజన్ములైతే కళాకోట్లకు ధన్యజీవులు. అటువంటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సుబ్బారావు గారికి మనందరూ కూడా పవిత్రమైన ఆశీస్సులు భగవంతుడు అందజేయాలని చెప్పి మనందరి తరఫున కరతాళ ధ్వనుల ద్వారా తెలియపరుచుకుందాం. మంగాదేవి గారిని వెంకటేశ్వర గారు సత్కరిస్తారు. మంగాదేవి గారు ఈ మధ్య అనుకోకుండా అమెరికా ప్రాంతం అంతా కూడా అట్లాంటా, తర్వాత న్యూజెర్సీ ఆ ప్రాంతాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చి అమెరికా వెళ్ళొచ్చారు. ఈ మధ్య గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, ఈమె మా హార్మోనిస్ట్ రమణ గారు, వీళ్ళు నలుగురు కూడా అక్కడ రావడం జరిగింది. ఇది గొప్ప అదృష్టమైనటువంటి 95లో మేము వెళ్ళాం. మరి అప్పుడు మాకు మహద్భాగ్యం అనుకున్నాం. మొన్న ఈ మధ్య వీళ్ళందరూ కూడా వచ్చారు. నేను అనుకోకుండా మా అబ్బాయి దగ్గర నేను అక్కడే ఉన్నాను. అందరం కలిసి ఒక ప్రోగ్రాం చేశాం. చాలా సంతోషం. మా వచ్చినాక నేను సత్కారం చేయడం ఆనందంగా ఉంది. ఇది రెండోసారి మీ చేతుల మీదుగా నాకు సన్మానం జరుగుతుంది. నిజంగా నా అదృష్టం అది. అదేవిధంగా చౌదరి గారు, ప్రసాద్ రాయ చౌదరి గారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ని, ఈరోజు చాలా చక్కగా పాడారు. సార్ని సత్కరించుకుందామండి. నేను వెంకటేశ్వర గారి చేతుల మీదుగా సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు అందరూ కలిసి కూడా చేయాలి. కళాకారుల్ని కళాకారులే గౌరవించాలి. రాజుపాలెం గ్రామ పెద్దలందరికీ, చుట్టుపక్కల నుంచి వచ్చిన కళాకారులందరికీ, కళా పోషకులకు, కళాభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మంగాదేవి మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు ఇది 3వసారి అవకాశం రావడం. సుబ్బారావు గారికి నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఫస్ట్ నాకు హరిశ్చంద్రకి అవకాశం ఇచ్చారు, తర్వాత అర్జునుడికి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు ఇది రాముడు. 3 సార్లు కూడా నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకి ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఎల్లవేళ, వెంకటేశ్వర స్వామి, పద్మావతి ఆ తల్లి ఎల్లవేళ ఆయనకి, వాళ్ళ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అది కూడా వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఒకసారి తెనాలి వెళ్ళారు ప్రోగ్రాం ఇవ్వడానికి, వాళ్ళ నాన్నగారి వర్ధంతికి. అప్పుడు ఒకసారి సన్మానం చేశారు, సాల్వాతో సత్కరించారు. ఇప్పుడు ఇది 2వసారి. అది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. మరొకసారి అందరికి కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, పెద్దలు, ప్రతి ఒక్కళ్ళు కూడా మా కళాకారులందరి తరఫున శతకోటి ప్రణామాలు తెలుపుకుంటున్నాను. మరి మాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి శ్రీ పొత్తూరు రమా వెంకటేశ్వరరావు గారికి, ఆ ట్రస్ట్ వారికి, అసలు మరి ఆ సుబ్బారావు గారికి పరిచయం చేసింది మా అన్నగారు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు. ఆయన చాలా సీనియర్ కళాకారులు. మా బాబాయ్ గారు ఆయన ఈ గణపవరంలో చదువుకున్న నుంచి బాల్య స్నేహితులు. మాది కూడా పక్కనే ఉన్న చాగళ్ళు గ్రామం. నేను 30 సంవత్సరాలు అవుతుంది పిల్లలను చదివించుకోవడానికై గుంటూరు వెళ్ళి అక్కడ నటీనటులు అందరితోటి ఒక 60 మంది రాముళ్లతో ఆడాను. అందరు చింతామణులు ఎంతమంది ఉన్నారు అంతమందితోటి, భవానీ, అదేవిధంగా హరిశ్చంద్రులు అందరితోటి
నక్షత్రకుడుగా అన్ని నాటకాలు ఆంధ్రదేశం మొత్తం కూడా ప్రదర్శన చేసి ఉన్నాం. మరి మాకు ఇక్కడ రాజుపాలెంలో ఈ చక్కని అవకాశం కల్పించినటువంటి మరి పత్తూరు రమ సుబ్బారావు గారికి మరొకసారి మా కళాకారులందరి తరఫున శతకోటి ప్రణామాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ ప్రాంతం వాసి రాజుపాలెం వాస్తవ్యులు స్వర్గయ్య లతీఫ్ గారు వారి అబ్బాయి నన్ను ఆస్వాదించు నన్ను నాకన్నా ప్రోత్సహిస్తూ అదేవిధంగా మన అక్క మంగాదేవి గారికి ఒక 100 రూపాయలు నాకు ఒక 100 రూపాయలు చదివించారు. వారిని కూడా సర్వేశ్వరుడి కళామ తల్లి ఎలవేళ అష్టైశ్వర్య సకల భోగభాగ్యాలు ప్రసాదించి చల్లగా చూడాలని కోరుకున్నాం.